ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో ఎవరికి అంటే నేను రెగ్యులర్ గా యూపీఐ పేమెంట్స్ చేస్తుంటాను, నాకు ఎటువంటి క్యాష్ బ్యాక్ రావటం లేదు, అంతో ఎంతో క్యాష్ బ్యాక్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరైతే ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. రీసెంట్ గా ఫోన్ పే లో మనకు క్యాష్ బ్యాక్ రావడం స్టార్ట్ అయింది, కానీ క్యాష్ బ్యాక్ అందరికీ రావటం లేదు, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫోన్ పే లో మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ మనం డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోలేం. నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక కొత్త యాప్ అయితే తీసుకొచ్చానండి. ఈ యాప్ లో కనుక మీరు ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేసుకున్నా సరే మీకు క్యాష్ బ్యాక్ రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ మీరు డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కాకపోతే మినిమం 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉండాలన్నమాట. నేను ఈ యాప్ యూజ్ చేసుకుని రెగ్యులర్ గా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాను, నాకు మంచిగా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది, నేను ఎంత విత్డ్రా చేసుకున్నాను, ఏ విధంగా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, సో మీకు కూడా క్యాష్ బ్యాక్ రావాలంటే మీరు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వచ్చు, కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ రికార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది యాప్ అన్నమాట. సో ఫస్ట్ నేను మీకు రివార్డ్స్ చూపిస్తానండి, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూడండి, రివార్డ్స్ ఓపెన్ చేశాను, 95.21 రూపీస్. ఇప్పటి వరకు నాకు క్యాష్ బ్యాక్ 95 రూపీస్ అయితే వచ్చిందండి. రిడీమ్డ్ 87.13. అవుట్ ఆఫ్ 95 రూపీస్ లో నేను 87 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. రిమైనింగ్ ఇక్కడ చూడండి, రిడీమబుల్ 8 రూపీస్ అయితే ఉంది. సో ఎప్పుడైతే ఈ అమౌంట్ 8 రూపీస్ అనేది 10 రూపీస్ రీచ్ అవుతుందో అప్పుడు నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కింద ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రిడీమ్ క్యాష్ బ్యాక్ అండ్ రీచింగ్ 10 రూపీస్ అని ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను. ఇక్కడ చూడండి 0.80 రూపీస్ వచ్చింది, 0.80 రూపీస్ అయితే వచ్చింది, 1.60 రూపీస్ అయితే వచ్చింది. ఈ విధంగా నాకు క్యాష్ బ్యాక్ అయితే వస్తూనే ఉంటుంది. నేను రెగ్యులర్ గా ఈ యాప్ యూజ్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ చేస్తుంటాను. క్యాష్ బ్యాక్ రిడెంప్షన్ 14.84 రూపీస్. నేను లాస్ట్ టైం విత్డ్రా చేసింది 14.84 రూపీస్ అయితే విత్డ్రా చేస్తాను బ్యాంక్ అకౌంట్ కి. ఓకే, ఇది చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది రివార్డ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ చూడండి. హిస్టరీ అంటే నేను ఎంత అమౌంట్ కి యూపీఐ పేమెంట్ చేస్తాను, నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందని చెప్పేసి. ఇక్కడ చూడండి, 270 రూపీస్ నేను పేమెంట్ చేస్తే నాకు 0.3% క్యాష్ బ్యాక్ ఇచ్చారు. కొన్నిసార్లు మనకు పర్సెంట్ రూపంలో క్యాష్ బ్యాక్ వస్తుంది, కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా అమౌంట్ అయితే క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 160 రూపీస్ ఉంది కదా, దాని కింద ఇక్కడ చూడండి 1.6 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ ఇచ్చారు. ఇది రూపీస్ చూపిస్తుంది అనమాట. సో ఇది హిస్టరీ సంబంధించి రివార్డ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఈ యాప్ లో మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఎఫ్డి అనమాట. సో మనము ఎఫ్డి కూడా ఈ యాప్ ద్వారా వేసుకోవచ్చు. జనరల్ గా మనకు బయట ఎఫ్డి ఎంత ఇస్తారు, 6.5, 6.8, 7 ఆ విధంగా ఇస్తారు కదా. ఇక్కడ చూడండి 7.6% అయితే ఉంది, 7.5, 8.15 ఈ విధంగా మనకు ఎఫ్డి లో కూడా మంచి ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు అనమాట. తర్వాత కార్డ్స్. సో ఈ యాప్ వల్ల మనకు 2 కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి సూపర్ కార్డ్ ప్రో అని చెప్పేసి, ఇంకొకటి సూపర్ కార్డ్ అని చెప్పేసి. సో సూపర్ కార్డ్ ప్రో మీరు కనుక తీసుకుంటే చూడండి, సూపర్ కార్డ్ ప్రో బెనిఫిట్స్ ఫ్లాట్ 3% ఆన్ సూపర్ యూపీఐ. నెక్స్ట్ లైఫ్ టైం ఫ్రీ అన్నమాట, నో జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీజ్. నెక్స్ట్ ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ ఉంటుంది, 100% ఫ్యూయల్ వేవర్ ఉంటుంది. తర్వాత ఎక్స్క్లూసివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్. నెక్స్ట్ ఫ్రీ ఫిజికల్ కార్డ్, మీకు ఫిజికల్ కార్డ్ అనేది ఫ్రీగా పంపిస్తారు ఇంటికి. ఓకేనా. ఇక్కడ చూడండి సూపర్ కార్డ్ బెనిఫిట్స్, ఇక్కడ మనకు ఓన్లీ 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తారు, కానీ మీరు కనుక సూపర్ కార్డ్ ప్రో తీసుకుంటే మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీకు ఎక్కువగా క్యాష్ బ్యాక్ రావాలి అనుకుంటే కనుక మీరు ఈ కార్డ్ తీసుకోవచ్చు. సో ఈ సూపర్ కార్డ్ ప్రో గానీ లేకపోతే సూపర్ కార్డ్ గానీ మీకు అవసరం అంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరైతే ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారో, ఎవరికైతే ఎక్కువగా క్యాష్ బ్యాక్ కావాలో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, గెట్ సూపర్ కార్డ్ ప్రో ట్యాప్ చేసేసి, సో ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. దానికోసం మీరు డేట్ ఆఫ్ బర్త్, మంత్లీ ఇన్కమ్, పిన్ కోడ్ ఇస్తే కనుక ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని దాని తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి యూపీఐ ఉంది, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ చూడండి మనకు పైన ఇక్కడ స్కాన్ కనిపిస్తుంది చూడండి. సో దానిపైన ట్యాప్ చేసి మనం స్కాన్ చేసి పేమెంట్ చేసినప్పుడు అంతా మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంటారు. ఈ సూపర్ కార్డ్ ప్రో, సూపర్ కార్డ్ ఇవన్నీ అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్, ఓకే, అది మీ ఇష్టం. నేను రెగ్యులర్ గా యూజ్ చేసి ఇది అనమాట, యూపీఐ యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి రీఛార్జెస్ అండ్ బిల్స్, దీనిపైన కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు, గెట్ అప్ టు 5% క్యాష్ బ్యాక్ ఎవ్రీ టైం. అంటే మీరు ఈ యూపీఐ యూజ్ చేసి స్కాన్ చేసి పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా మీకు అప్ టు 5% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు, క్లియర్ గా మెన్షన్ చేస్తారు. దీనికి ఈ సూపర్ కార్డ్ ప్రో కి, సూపర్ కార్డ్ కి లింక్
లేదు అసలు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు కనుక ఈ యాప్ కావాలనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానండి. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసేసేయండి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి, మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. అంటే మనము ఫోన్ పేలో ఏ విధంగా యాడ్ చేస్తాం అదే విధంగా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫోన్ పేలో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్ మీరు ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ మొబైల్ నంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ ఉంటుంది కాబట్టి అదే బ్యాంక్ అకౌంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ విధంగా యాడ్ చేస్తే కనుక ఫోన్ పే సేమ్ యూపీఐ పిన్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. ఓకేనా? సో మళ్ళీ మనం సపరేట్ గా యూపీఐ పిన్ క్రియేట్ చేసుకునే అవసరం లేదు. సో మీరు వీడియో మొత్తం చూసారు కదండి. సో ఈ యాప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు ఎవరైనా సరే ఈ యాప్ యూజ్ చేస్తుంటే సో మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు.